గుడ్ ఈవినింగ్. కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలి. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుంది? అచ్చం పాకిస్తాన్లో అవుతుంది. కశ్మీర్లో తీవ్రవాదులను పంపించి భారతీయులను చంపుకు తింటున్న పాకిస్తాన్ ఆ తర్వాత ఇండియా చేసిన దాడులతో బేరమంది. ఇండియాపై దాడులు చేస్తే ఇకపై ఊరుకోమన్న సంకేతాన్ని ఇచ్చింది. పెల్గాం దాడి తర్వాత పాకిస్తాన్లోని 9 భూభాగాల్లో ఇండియా దాడులతో మంట పుట్టించింది. తీవ్రవాద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవడం మాత్రమే ఇండియాకు తెలుసు అనుకున్న పాకిస్తాన్కు తొలిసారి భారత్ కర్రుగాల్చి వాత పెట్టింది. ఒక దాడి చేస్తే మేమెన్ని చేయగలమో చేసి చూపిస్తామన్న విధానాన్ని కేంద్రం అవలంబించింది. తాజాగా మలేసియాలో జరిగిన ఘటన పాకిస్తాన్ దుష్టపన్నాగాన్ని కళ్లకు కట్టింది. ఇస్లామిక్ సంఘీభావాన్ని పేర్కొంటూ భారత ప్రతినిధి బృందం మలేసియా పర్యటనకు అంతరాయం కలిగించడానికి పాక్ విశ్వ ప్రయత్నం చేసింది. కానీ మలేసియా పాకిస్తాన్ జోక్యాన్ని తిరస్కరించింది. జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అవగాహన పెంచడానికి అనేక దేశాలను సందర్శించింది. భారత ప్రతినిధి బృందం మలేసియా పర్యటన అడ్డుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నించింది. కానీ మలేసియా పాకిస్తాన్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇండియా బృందం కార్యక్రమాలను రద్దు చేయాలని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మలేసియా అధికారులను డిమాండ్ చేసింది. అయితే పాకిస్తాన్ విజ్ఞప్తిని తిరస్కరించడమే కాకుండా ఇండియాకు మలేసియా అధికారులు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికారు. ఇండియా ప్రతినిధి బృందం మలేసియాలో అనుకున్న విధంగా అన్ని కార్యక్రమాలకు హాజరవడంతో పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. భారత ప్రతినిధి బృందం జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలో ఈ బృందం బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్లాల్, ప్రధాన్ బర్వా, హేమంగ్ జోషి, తృణమూల్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, సిపిఎంకి చెందిన జాన్ బ్రిటాస్, కాంగ్రెస్కి చెందిన సల్మాన్ ఖుర్షీద్, మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్ ఉన్నారు. మలేసియా వేదికగా ఇండియాను అవమానించాలని ప్రయత్నించిన పాకిస్తాన్కు ఆశాభంగం ఎదురైంది. పాకిస్తాన్ కశ్మీర్ సమస్యను లేవనెత్తినా పట్టించుకునే వారే కరువయ్యారు. సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివిధ దేశాల్లో భారత గళాన్ని బలంగా వినిపించింది. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, ఇండోనేషియా, మలేషియాలను సందర్శించి ఇండియా వర్షన్ను బలంగా వినిపించింది. हम लोग 5 देश गए थे, जापान, साउथ कोरिया, सिंगापुर, इंडोनेशिया और मलेशिया। जो 4-5 इंपॉर्टेंट बातें जो इससे निकल के आई, एक ऑल पार्टी डेलीगेशन जाने से सरकार जो भेजी उसका एक बड़ा मैसेज सब जगह ये लोगों को ये जरूर आश्चर्य लगा कि पूरा देश इस इशू पर एक साथ है टेररिज्म के खिलाफ, और सारे पार्टी के लोग एक ही वॉइस में बात कर रहे थे, तो लग रहा था कि पूरा देश बात कर, बड़ा मैसेज वहां पर गया। सेकंड जो मैसेज गया, जो घटना पहलगांव में, उस घटना को लेकर के, देश को लेकर के और जो विक्टिम का परिवार है उसको लेके कंडोलेंस सब जगह था। तीसरा जो सबसे महत्वपूर्ण बात निकल के आया कि इंडिया जिस हिसाब से के साथ खत्म किया, जो सिविलियन को टारगेट नहीं किया, उसको भी अप्रिशिएट की। चौथा जब बात निकल के आया, उन लोगों को लगता था कि इंडिया में अब इकोनॉमी या टूरिज्म का स्थिति होगा, और हम लोगों ने जब बताया कि भाई कश्मीर के अलावा तो देश में पूरा पर्यटन ठीक है और कश्मीर में भी सारा फ्लाइट रिज्यूम हो गया, वहाँ कैबिनेट की मीटिंग पहलगांव में हो रही है, स्थिति बिल्कुल नॉर्मल है। इकोनॉमी प्रधानमंत्री जी के नेतृत्व में चौथा दुनिया का सबसे बड़ा इकोनॉमी हो गया है जापान के बाद, पूरा थ्राइव कर रहा है। एक बात हम लोगों ने जरूर वहाँ आग्रह किया हर एक जगह, जिसका कि एक तरह से समर्थन भी था, कि जो एक्शन टास्क है आपको, इसके लिए पाकिस्तान को फाइनेंशियल एक्शन टास्क फोर्स जो है, पहले भी जो टेररिस्ट फंडिंग होता है किसी कंट्री के द्वारा, उसको ग्रे लिस्ट में या ब्लैक लिस्ट में डालते हैं। पाकिस्तान 2018 से 22 तक उसमें था। उसमें ये होता है कि जो पैसा आपको फाइनेंशियल इंस्टीट्यूशन से मिलता है, IMF से या वर्ल्ड बैंक, उस पर वॉच रहता है कि आप किसी टेरर को तो ऑर्गेनाइजेशन को नहीं दे रहे, उसको दोबारा जुलाई में मीटिंग है उसमें सपोर्ट होना चाहिए। मुझे लगता है कि प्रधानमंत्री जी ने जो न्यू नॉर्मल है वो भी हम लोगों ने ऑपरेशन सिंदूर, और न्यू नॉर्मल जो है, जो इंडिया अब अगर कोई टेररिस्ट अटैक होता है, इट्स एक्ट ऑफ वॉर, या इंडिया किस टाइप से रिटेलिएट करेगा मिलिट्री माइट के साथ, वो भी हम लोगों ने बताया कि ये प्रॉक्सी वार है। ये पूरा का पूरा वहाँ का आर्मी चीफ जिस हिसाब की भाषा एक सप्ताह पहले बोले थे और 15 को बोले और 22 अप्रैल को ये घटना हो गया, वो हेट स्पीच था। ये हम लोगों ने लोगों को एक्सप्लेन किया। वहाँ के
विदेश मंत्री, एक्स प्राइम मिनिस्टर, वहाँ के पार्लियामेंटेरियंस, वहाँ का डिफरेंट कंट्री के जो वहाँ एम्बेसडर है, थिंक टैंक है, वहाँ का जो मीडिया है, वहाँ का इंडियन डायस्पोरा है, सब लोगों से हम लोगों ने इंटरेक्ट किया। मुझे लगता है कि एक कंफ्यूजन की स्थिति भी थी, तो ये पूरा डेलीगेशन जाने से मैसेज बड़ा स्ट्रॉन्ग गया। हम लोग 5 देश गए थे। ఇదే అంశానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ అలాగే సీనియర్ కరెస్పాండెంట్ గా చేసిన చాలా పదవులు అనుభవించినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. सारे पार्टी के लोग గుడ్ ఈవినింగ్ సార్ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశానికి సంబంధించి ముందుగా నేను ఒక సామెత చెప్తాను మీకు. కుక్క తోక వంకర అంటూ ఉంటారు. సో ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కి అన్వయించచ్చేమో అనిపిస్తోంది. ఎందుకంటే భారత ప్రతినిధి బృందం మలేసియా వెళితే అక్కడ అడ్డుకోవాలని చూసింది. అంటే ఏమిటి అడ్డుకోవడాలు, ఎందుకు పదే భారత్పై ఈ కుళ్ళు, ఏం జరుగుతోంది అసలు, ఏమనుకోవాలి? అంటే తాజాగా మన ప్రతినిధులంతా వెళ్ళి అక్కడికి అంటే వివిధ దేశాలు తిరుగుతున్నారు సార్ వాళ్ళు, మీకు తెలియదు కాదు. ఈ నేపథ్యంలో మలేసియా పర్యటనని అడ్డుకుందామని శతవిధాలా ప్రయత్నించింది. ఏమనిపిస్తుంది సార్? అన్నబాబు గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ సార్. కుప్పతోక వంకర అచ్చమైన సామెత సరిగ్గా పాకిస్తాన్ సరిపోతుంది. ఎన్నిసార్లు వాళ్లకు శృంగభంగం ఎదురైనా కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ కాదు, విద్వేషాల పునాది మీద పాకిస్తాన్ ఏర్పడ్డది కదా. ఆనాడు గాంధీ బయటే గద్దెపై, జిన్నా బయటే గొద్దెపై అని మన వాళ్ళు చాలా ఎద్దేవా చేసినారు. ఆయన బుద్ధి రాలే వాళ్ళకి. అందుకని ఏమంటున్నానంటే విద్వేషాల పునాది మీద ఏర్పడ్డ పాకిస్తాన్ ఇప్పటికి 4 సార్లు భంగపడ్డది కదా. మొత్తం యుద్ధం 4 సార్లు వస్తే 4 సార్లు భంగపడ్డది మొన్నటి దాంతో సహా. 1947-48 ఒకసారి, మళ్ళీ 65లో ఒకసారి, మళ్ళీ 71 ఒకసారి, కార్గిల్ యుద్ధం 4 అంటే మొన్నటి 5వ యుద్ధం అని సోరకంగా చెప్పండి మొదటి లెక్క పెట్టుకుంటే. ప్రతిసారి కూడా ఉగ్రవాద చర్యలకు ప్రోత్సహించడం, దుర్మార్గంగా ప్రవర్తించడం, మళ్ళీ పేరు మనడం, అంతర్జాతీయ సమాజం ముందు మళ్ళీ మేమే తప్పు చేశాం అని మనం ఎత్తి చూపడం జరుగుతుంది. కశ్మీర్ విషయంలో ప్రతిసారి భంగపడుతుంది కూడా. మీరు అన్నట్టు వాళ్ళు భంగపడడానికి ప్రధాన కారణం చేసుకున్నంత ఇంకో సామెత కూడా ఉంది కదా. కనుక వాళ్ళు భంగపడుతూనే ఉంటారు. కానీ అంతర్జాతీయ సమాజంలో కూడా కొంత మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అమెరికా వైఖరి మారకుంటే పాకిస్తాన్ వైఖరి మారదంట. వాళ్ళ ముంజేతి కంకడానికి అర్థం ఎందుకన్నట్టు ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సిన దేశం అని చెప్పి నేనన్నమాట కాదు, జో బైడెన్ మొన్నటి అనుభవానికి వస్తే తత్వం బోధపడదు. ఆ మధ్య నేను వ్యాసం రాశాను. జో బైడెన్ అంతకుముందు ట్రంప్ కన్నా ముందు ఉన్న అధ్యక్షుడు ఏమన్నాడంటే, పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం, మాకు ట్విన్ టవర్స్ కూలగొట్టడం ఒకటే కాదు, అసలు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదం అదే కారణం, ప్రపంచంలో తీవ్రవాదానికి ఆ దేశమే కారణం అన్నాడు. అయ్యా, ఇన్ని రోజులకు వచ్చిందా మీకు బుద్ధి? అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డదా? ఆఫ్ఘనిస్తాన్ లో చేతులు కాల్చుకున్నాక తర్వాత కదా పాకిస్తాన్ సంగతి బయటపడ్డది వీళ్ళకి కదా. అంతేందుకు అసలు ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ పట్టుబట్టాడు, ఎక్కడ చంపారు వీళ్ళు? వెళ్ళి పాకిస్తాన్ లోనే కదా. ఉగ్రవాదానికి ఆద్య దేశం పాకిస్తాన్ ఆయన ప్రకటిస్తే, ఇదే పాకిస్తాను అంటే మొండి ధైర్యం, అంటే మొండివాడికి మించిన మూర్ఖుడికి మించిన మొండితనం ఇంకోటి ఏం లేదు కదా. ఇసుకన తైలం తీయవచ్చు కానీ మొండివాడు మూర్ఖుడి మనసు రంజింపజేయలేమన్నట్టు అసలు ఉగ్రవాదం మీకోసం మేము చేశామని పాకిస్తాన్ అంటుంది. చూడండి, పరస్పరం వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. అమెరికా జో బైడెన్ తీవ్రవాద దేశంగా ప్రకటించాలి, అత్యంత ప్రమాదకరమైన దేశం ఇది పాకిస్తాన్ అని అమెరికా అంటుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చినాక అంటలేడు. కానీ అంతకుముందు ఇదే మాట అంటే పాకిస్తాన్ ఏమన్నదంటే, అసలు ఉగ్రవాదాన్ని నేర్పిందే మీరు, ఆయుధాలు అమ్ముకొని మాకు ప్రపంచం మీద ఉగ్రవాద దేశంగా ముద్రపడే పరిస్థితి మాకెందుకంటే మీకోసం మేము త్యాగాలు చేసినామని ఆమె పాకిస్తాన్ అంటుంది. అంటే పరస్పరం వాళ్ళిద్దరు దొంగలు ఓళ్ళు పంచుకున్నారు, బయటపడ్డాను కూడా. అంటే వాళ్ళ అంతర్జాతీయ సమాజంలో వాళ్ళు బేలగా అరవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వాళ్ళ అంతర్జాతీయ సమాజంలో మన 7 పార్లమెంటరీ బృందాలు సమర్థవంతంగా పార్టీలకు అతీతంగా, శశిధర్ లాంటి విజ్ఞుడు, అట్లాగే కనిమొళి మనకు తృణమూల్ కాంగ్రెస్ కుర్చీడు కానీ అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఏకాకి చేయడానికి అద్భుతంగా పనిచేస్తున్నారు. మలేసియాలో జరిగింది అదే అంటున్నారు. వాళ్ళకి శృంగభంగమే జరిగింది. సార్, అండ్ మరో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకోవాలి. ఏమిటంటే అక్కడికి వెళ్ళినటువంటి ప్రతినిధుల బృందానికి ఆ గవర్నమెంట్ రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కమ్ పలికింది. అంటే వాళ్ళకి ఖచ్చితంగా మేము మీకు హెల్ప్ చేస్తాం, మేము మీతోనే ఉన్నాం అనేటువంటి సంకేతాలను ఇస్తూ వాళ్ళకి స్వాగతం పలకడం, దీన్ని ఎలా చూడొచ్చు? దీన్ని పాకిస్తాన్ జీర్ణించుకోగలదా? అసలు ఆల్రెడీ అడ్డుకుందాం అనుకున్నది. ఇప్పుడే కాదు బాబు గారు, రమణ గారు, 2-3 సంగతులు జరిగింది ఇటీవల. గతంలో ఇదే బిలావర్ భుట్టో ఏది పడితే అది మాట్లాడింది కదా. నిన్న కాక అమెరికా న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి వేదిక ద్వారా
ఆయన చాలా ఆరోపణలు చేస్తూ ఇప్పుడు కొంచెం బుద్ధి వచ్చింది అంటున్నాడు. పాకిస్తాన్ భంగపడుతుంది అని ఆయన మాట్లాడుతున్నారు. ఉమ్, అంతకుముందు ఏం మాట్లాడాడు అంటే అసలు నిజంగా చెప్పాలంటే మనకు బిలావర భుట్టోకు సరైన సమాధానం చెప్పింది మన ఓవైసీ. స్పష్టంగా చెప్తున్నాను, ఉగ్రవాద పార్టీ కావచ్చు ఇతరత్ర ఆయన వ్యతిరేకిస్తాను ఇది మన అసదుద్దీన్ ఓవైసీ. కానీ ఆయన ఏమన్నాడంటే బిలావర భుట్టో గతంలో ఏది రక్తం పారుతుంది మనకు నదిలో సింధు నదిలో ఆపేస్తే అని మాట మాట్లాడినప్పుడు అన్నారు మీ తాతను చంపిన వారెవరు, మీ అమ్మని చంపిన వారెవరు, బుద్ధి లేదా నీకు అని మాట్లాడింది. ఇప్పుడు కూడా ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని కొంచెం దారికి వస్తున్నారు బిలావర్ భుట్టో. ఏమంటున్నారంటే పాకిస్తాన్ నష్టపోతుంది, మనకు ఒంటరి అయిపోతుంది అని మాట్లాడుతున్నారు. దానికి కారణం ఇట్లాంటి వాళ్ళే కదా. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత ఆయన కదా, తాత తల్లి వారసత్వం తీసుకున్నాడు. మీ దాంట్లో మనం భంగపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కారణం ఏమిటి, మీలాంటి ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉండడం వల్ల కదా సమస్య కదా. ఎందుకంటే గతంలో భుట్టోను గుర్తించింది సైన్యం కదా, తన తల్లిని పదవిచ్యుతం చేసి విదేశాలకు వెళ్ళగొట్టింది సైన్యం కదా, దేశ బహిష్కరణ చేసింది. కనుక సైన్యాన్ని మద్దతిస్తూ మళ్ళీ ఇప్పుడు దొంగ ఏడుస్తున్నాయంటే బిలావర భుట్టో లాంటి వాడు మారు. ఇక మీరు అన్న ప్రశ్న మలేసియా వాళ్ళు ఆహ్వానించడం ప్రధాన కారణం ఏంటంటే దుర్మార్గంగా, అంటే ముస్లిం మనం అంతా ఒకటి అనే మలేసియాలో ఉన్న ముస్లిం కంట్రీ కనుక ముస్లింలను ఏకం చేసుకుందామని ఒక దోస్తీ చేసుకుందామనే ఉద్దేశంగా పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసింది, కానీ అద్భుతంగా తిప్పికొట్టింది మలేసియా ప్రభుత్వం. స్పష్టంగా చెప్తున్నా, మన ప్రతినిధి బృందం అంతకు ముందే జాగ్రత్తలు తీసుకుంటూ ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళకు పూర్తి సమాచారం ఇస్తూ మేము ఫలానా మన దేశం చేసిన పని ఏమిటి ఆపరేషన్ సింధూర్లో కదా, ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ ఎందుకు ఒంటరిగా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది అని మన వెర్షన్ మనం చెప్పుకోవడానికి పోతున్నాం. వాళ్ళ వెర్షన్ చెప్తలేం మనం కదా, వాళ్ళకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నాం. మనం ఏం చేశాం, ఈ సింధూర్ లో ఏం చేశాం, మా మీదకి వాళ్ళు ఎట్లా వచ్చారని అవగాహన కోసం వెళ్తున్నాం కదా. అంతేందుకు కొలంబియా కూడా మొన్న కొలంబియా వాళ్ళు అంతకుముందు వాళ్ళకు పాకిస్తాన్ ఉగ్రవాదం చంపేస్తే మనం దాని మీద సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ మొన్న దాన్ని వెనక్కి తీసుకున్నారు, చూశారు కదా. మన దౌత్య నీతి అంత బాగా పనిచేస్తున్నట్టున్నాం. అంటే మనము వాస్తవాలను పార్లమెంట్ మన చాలా 7 ప్రతినిధి బృందాల ద్వారా పార్లమెంటరీ బృందాల ద్వారా అన్ని పక్షాల నుంచి పంపి, ఇంత బీజేపీ ఉన్నారు, అందులో బీజేపీ రెండు బృందాలకి ప్రాతినిధ్యం వస్తుంది, మిగతా 5 బృందాలకు ఇతరత్ర పార్టీలు డిఎంకే మన కాంగ్రెస్ అట్లా అందుకని ఏమంటారు అంటే అక్కడ ఆ దేశాల్లో మన ప్రాతినిధ్యం మనం వస్తున్న బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి, మన వాదనలు వినిపిస్తున్నాయి, వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాయి. అందుకని మలేసియాలో శృంగభంగం కావడానికి ప్రధాన కారణం వాళ్ళు దాన్ని కాకుండా చేద్దామని చూశారు, ముస్లిం కంట్రీకి ముస్లింలు రెచ్చగొడదామని చూశారు. కానీ చివరికి వాళ్ళే పోతామట. అందుకని ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఇది ఒకటే కాదు, ఒక్క మాట చెప్తాను. గతంలో కూడా భద్రతా మండలిలో రేవెత్తింది పాకిస్తాన్ మొన్నటి యుద్ధం ఆపరేషన్ సింధూర్ కాగానే భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టింది 15 దేశాల్లో, అది కూడా ఒకటి. శాశ్వత సభ్యత దేశాలు 5 పోతే మనం కూడా తాత్కాలిక 2 ఏళ్ల కోసమే మనం కూడా అందులో. కానీ అక్కడ కూడా శృంగభంగం అయింది. ఫస్ట్ వాళ్ళకు ఎదురు దెబ్బ తాకింది మనకు భద్రతా మండలి కదా, వాళ్ళే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే మీరు చేసిన పని ఏమిటి అని భద్రతా మండలి అన్ని దేశాలు వాళ్ళు విమర్శిస్తే చైనా మౌనంగా ఉంది. కానీ అన్ని దేశాలు విమర్శించినాయి కదా. అక్కడ అసలు మొదలైన పరాభవం అక్కడి నుంచి మొదలైంది. వరుస పరాభవాలు జరుగుతున్నాయి. అయినా పాకిస్తాన్ మీరు అన్న మొదటి సామెతతో ముగిస్తాను నేను, ఒక్క తోక వంకర.